దేవుని మాటలే విని దేవుని మాటలతో పెరిగిన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టేటప్పుడు తన తల్లిని కూడా విడిచిపెట్టలేదు. ఏమన్నాడు తెలుసా? ఆ శిష్యుడిని చూసి, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ఏంటండి, ప్రాణం పోయే స్థితిలో కూడా 10 మంది అవమానపరుస్తున్నా, లోకమంతా అవమానపరుస్తున్నా, తన ప్రాణం పోతున్న స్థితిలో కూడా ఏం చేశాడో తెలుసా? కొడుకుగా తాను నిర్వహించవలసిన ధర్మాన్ని నిర్వహించాడు. ఇలా పెంచితే మీరు మీ పిల్లలని మీ అవసాన దశలో, మీకు వృద్ధాప్యంలో, మీకు అవసరం ఉన్నప్పుడు మీ పిల్లలు మీ చేతికర్రగా ఉంటారు. దేవుని కొరకు మీ పిల్లల్ని పెంచాలి. అలా పెరగాలి అంటే ముందు మనకు వాక్యం వచ్చి ఉండాలి. అలా వాక్యం వచ్చి ఉండాలంటే ప్రతి సంఘ కార్యక్రమాలలో పాల్గొని దేవుని మాటలు నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న కుటుంబాలేనండి ఈరోజు దేవుళ్ళు తమ పిల్లల్ని పెంచుతున్నారు. ఆ కుటుంబాలలోనే శాంతి సమాధానాలు ఉన్నాయండి. మరి ఏ కుటుంబాలలో ఈరోజు లోకంలో మనకు కనిపించట్లేదు.